ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఒక నిమిషం అందరం కూడా చేతులెత్తి దేవుడు మనకిచ్చిన ఈ దినము కొరకు, ఆయన మన పట్ల చూపిస్తున్న కృప కొరకై, తన కనికరం, తన వాత్సల్యము కొరకై చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా ప్రభు కనికరం, ప్రభు కృప మన ఎడల అధికముగా ప్రభు చూపి తన దయతో ప్రభు మనలను నింపునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని అక్కడ మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు, దేవుడట మన ప్రభువైన యెహోవా ఆయన దూరస్తుడుగా ఉంటాడట. కొన్ని వాటికి కొందరికి ఆయన దూరస్తుడుగా ఉంటాడట, కొందరికి ఆయన దగ్గరగా ఉంటాడు, కొందరిని అంగీకరించేవానికి ఆయన ఉంటాడు అని మనం లేఖన భాగంలో చదువుతున్నాం. ఎవరికి దేవుడు దూరస్తుడుగా ఉంటాడని మనము చూస్తున్నాం అనగా, భక్తిహీనులకు ఆయన దూరస్తుడు అని లేఖన భాగంలో మనం చదువుతున్నాము. కానీ నీతిమంతులకు, వారు చేసేటువంటి ప్రార్థనకు ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారి ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చేటువంటి దేవునిగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము చేసేటువంటి ప్రార్థనకు కూడా ఒక సరైనటువంటి ప్రతిఫలం, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ ప్రార్థన మూలముగా మనం పొందుకోవాలి అని అంటే, నీతి గల వారలముగా మనం దేవుని దగ్గర ప్రార్థించాలట. నీతి కలిగినటువంటి వారలముగా దేవుని దగ్గర మనం మొరపెట్టే వారలంగా ఉండాలి. నీతి కలిగినటువంటి ప్రార్థన ప్రభు దగ్గర మనం చేయ వారలముగా ఉండాలి. నీతి కలిగినటువంటి మనసుతో నీతిమంతులముగా దేవుని దగ్గర మనం ఉండినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మనం అడిగినటువంటి ప్రతి దానికి కూడా ఆశ్చర్యకరముగా ప్రభు మనకు జవాబునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానీ ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గర తమ ప్రార్థనకు, తమ యొక్క భక్తికి సరైనటువంటి ప్రతిఫలం దేవుని దగ్గర పొందుకునలేకపోవటం గల కారణం ఏమిటనగా, భక్తిహీనతతో అనేక మంది కనబడుతూ ఉంటారు. భక్తిహీనత కలిగి దేవుని దగ్గర నడిచేటువంటి ఆ మనస్సు, భక్తిహీనతతో దేవుని వెంబడించేటువంటి ఆ హృదయం వలన దేవుడు అనేక మందిని అంగీకరించలేకపోతున్నాడట. మనం అనేక మార్లు మనము చేసేటువంటి క్రియల మూలముగా ఆయనకు అంగీకారముగా మనము లేమట. మనము చేసేటువంటి క్రియలు, మనము చేసేటువంటి ఆ భక్తిహీనత మూలముగా ఆయన మనకు దూరస్తుడిగా ఉంటాడనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అనేక మార్లు మనకి ఆత్మీయ జీవితాల్లో, ఎన్నో మార్లు మనకి ఆత్మీయ జీవితాల్లో భక్తిహీనతతో మనం నడుచుకుంటూ ఉంటాం. దేవుడు మనకు ఆయన ఆజ్ఞలను ఎన్నెన్నో విధాలుగా బైబిల్ గ్రంథంలో ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించాలని మనకు తెలిసిన దాన్ని అనుసరించకపోవటం, దేవుని వాక్యం మనతో మాట్లాడిన వాక్య మూలముగా ప్రభు మనల్ని హెచ్చరించిన దానికి లోబడకపోవటం, దాన్ని అనుసరించి నడుచుకోనకపోవటమే భక్తిహీనత. ఈ భక్తిహీనత మూలముగా ఆయన మనకు దూరస్తుడిగా కనబడుతున్నాడట. ఆయన మనకు సమీపముగా లేడట, ఆయన మనకు దూరస్తుడిగా కనబడతాడట. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, నీతి కలిగినటువంటి వారలముగా ప్రభుని మనం వెంబడించాలట. నీతి కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు, యథార్థ మనసుతో, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడట. నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా దేవునికి ప్రార్థించే వారికి ఆయన సమీపస్తుడు అని లేఖన భాగం మనకి సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక.
కనుక ఈ చివరి దినాల్లో దేవునికి మనము సమీపస్థులముగా, దేవునికి ఇష్టలముగా, ఆయన కూడా మనలను అంగీకరించే విధముగా, ఆయన కూడా మనకు ఇష్టడుగా, ఆయన కూడా మనలను అంగీకరించే విధముగా మనము ఉండాలి. మనము దేవునితో సమీపముగా ఉండాలి అని అంటే దేవుని దగ్గర మనము నీతి కలిగి మనం నడుచుకోవాలి, యథార్థమైన మనసుతో మనం నడుచుకోవాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఒకవేళ భక్తిహీనతతో మనం ఉండినట్లయితే ప్రభు మనకు దూరస్తుడిగా కనబడతాడట. మన ప్రార్థనకు కూడా దూరముగా ప్రభు ఉంటాడట. మన ప్రార్థనకు కూడా ఆయన అంగీకరించాడట మన ప్రార్థనను. మన బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనుషులను మనం చూస్తాం, కయీను, హేబేలు. ఒకరిని దేవుడు అంగీకరించాడు, ఒకరి బలిని దేవుడు అంగీకరించాడు, ఒకరి బలిని దేవుడు అంగీకరించలేదు. ఒకరి బలి దేవునికి ఇష్టముగా కనబడింది, ఒకరి బలి దేవునికి ఎంతో ప్రియమైనదిగా కనబడింది. కానీ ఒకరి బలి, ఒకరి యొక్క ప్రార్థన దేవునికి అంగీకారముగా లేదు. ఈ రోజున మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మన భక్తి, నీ ఆత్మీయ జీవితం, మన యొక్క భక్తి, మన ఆత్మీయ జీవితం దేవునికి అంగీకారముగా ఉందా? ఆయన మనకు సమీపముగా ఉన్నాడా లేదా? భక్తిహీనతతో దేవునికి దూరస్థలముగా మనం ఉన్నామా, లేక నీతి కలిగిన వారలముగా దేవునికి ప్రార్థించేటువంటి వారలముగా ఉన్నామా? ఎలా మన ఆత్మీయ జీవితాల్లో మనం నడుస్తున్నామో మనలను మనము ప్రశ్నించుకొని దేవుని సన్నిధానంలో భయముతో మనం భక్తి చేసినప్పుడు, యథార్థమైన హృదయముతో, నీతి కలిగినటువంటి మనసుతో ప్రభు దగ్గర మనం భక్తి చేసినప్పుడు దేవునికి అంగీకారముగా, దేవునికి ఇష్టలముగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడుటకు తగిన కృపను మనం పొందుకొనగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో నీతి గల వారలముగా మనం ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నీతి కలిగి మనం భక్తి చేసినప్పుడు మనలను ప్రభు అంగీకరించి తన నిత్య రాజ్యములో సకల విధములైనటువంటి కృపలతో ప్రభు మనల్ని నింపుతాడు. కనకట్టి కృపాటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి భక్తిహీనుల వల్లే కాక, దేవునికి దూరస్తులుగా కాక, దేవునికి ఇష్టలముగాను యథార్థమైన మనసుతో, భయభక్తులతో, నీతి కలిగిన హృదయముతో దేవుని సేవించే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, నీతిమంతులముగా, యథార్థవంతులముగా నీ దగ్గర మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు అంగీకరిస్తారని, మాకు మీరు సమీపముగా ఉంటారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. కానీ భక్తిహీనతతో, భక్తిహీనులముగా మేము ఉండినప్పుడు మాకు మీరు దూరముగా ఉంటారని, మా ప్రార్థనలను మీరు అంగీకరించరని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ప్రభా, ఇక మీదట మా ఆత్మీయ జీవితాల్లో నీతి కలిగి మేము నడుచుకున్నట్లుగా, యథార్థమైన మనసుతో నీ దగ్గర మేము నడుచుకున్నట్లుగా, భయభక్తులతో నిన్ను మేము సేవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. భయభక్తులు కలిగిన జీవితం, నీతి కలిగినటువంటి మనస్సును మాకందరికీ మీరు అనుగ్రహించి ప్రభా, నీ కృపను, నీ కనికరమును మాకు ఎన్నడను దూరం చేయక, మాకు మీరు దూరస్తులుగా ఉండగా, నీకు మేమునో మాకు మీరునో సమీపస్తులముగా మేముండి నీ కృపను మేము అధికముగా పొందుకొని ఈ చివరి దినాల్లో నీ నిత్య రాకడకు సిద్ధపడే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.